మహాశివరాత్రిని పురస్కరించుకుని నల్గొండ పట్టణ కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అభిషేకాలు కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున కూడా భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా దర్శనానికి పంపిస్తున్న ఆ పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే భక్తులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులను కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ సాయంత్రం కూడా స్వామి శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించబోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు ప్రస్తుతం ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మహాశివరాత్రికి ఏర్పాటు ఎట్లా చేశారు? ఎన్ని గంటల నుంచి కూడా భక్తులు వస్తున్నారు? ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి ఈరోజు తెల్లవారుజామున మహాశివరాత్రి ప్రారంభం అవడం కూడా జరిగినది. ఈరోజు తెల్లవారుజామునే ప్రధాన గర్భాలయంలో రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించుకొని అలంకరణ చేయడం జరిగినది. ఇట్లో బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతున్నది. కాకపోతే మనకు ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనది. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇంకా తరలి రావడం కూడా జరుగుతున్నది. మనకు గర్భాలయం ఒక 12 మంది 13 మంది గర్భాలయంకి వెళ్ళి అభిషేకం కార్యక్రమం స్వస్థాలతోటి కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. పోయిన ఈ 2024లో ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగినది. ఈ అంచనా ప్రకారంగా 300 ఏళ్లకు ఈ మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన ఆ త్రయోదశి రావడం చాలా ఎంతో విశేషమైన రోజు. అదేవిధంగా మనకు ఈ అభిషేకాలు యథావిధిగా 9 వరకు అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. 9:30కు మనకు శివపార్వతి కళ్యాణ మహోత్సవం కూడా అనంతరం ఉంటుందండి. అనంతరము తలంబ్రాలు, మనకు శివపార్వతుల కళ్యాణము, మనకు బుర్రకథ కార్యక్రమము, లింగోద్భవ టైంలో అభిషేకం కార్యక్రమం, 27వ తారీఖు నాడు తెల్లవారుజామున అగ్నిగుండాలు తెప్పోచ కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగుతాయండి. క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పట్టే అవకాశం? మనకు భక్తులకు యథావిధిగా యథావిధి భక్తులు దర్శనం అవుతుంది. కాకపోతే ఒక 10-20 నిమిషాలు, ఒక అర్ధ గంట దర్శనం అవకాశాలు ఉంటాయండి. అభిషేకం మాత్రం 1 గంట పడుతుందండి. ఇది చాలా ఫ్లోటింగ్ ఎక్కువ, అభిషేక లైన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు తొందర అభిషేకం కూడా మనకు చేయడం కూడా జరుగుతుందండి. మొత్తం కూడా అభిషేకాలు మొత్తం కూడా స్వామివారి దర్శనం ఎన్ని గంటల వరకు కూడా కొనసాగుతుంది ఈ రోజు కంటిన్యూ? మనకు ఈ రోజు 3 గంటల నుంచి రాత్రి మనకు 12 వరకు లింగోద్భవ టైంలో అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి. మనకు లింగోద్భవ టైంలో అభిషేకాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కళ్యాణం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. మొత్తం కూడా ఇది తను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లో భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా భక్తులు వచ్చిన ఆ పరిస్థితి కూడా మనం విజువల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నల్గొండకు సంబంధించి మిర్యాలగూడ వాడపల్లి దగ్గర వచ్చి, అదేవిధంగా మేల చెరువు, ఇటు సూర్యాపేట జిల్లాకు వచ్చేసిన తర్వాత పిల్లల మరి శివాలయం మొత్తం కూడా శైవ క్షేత్రాలు మొత్తం కూడా శివనామ స్మరణలతో కూడా మారుమోగుతున్నాయని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒక అరగంట గంట భక్తుల కొరకు, 1 గంట సేపు వరకు దర్శనానికి సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వచ్చిన భక్తులను వచ్చినట్టు కూడా దర్శించిన తర్వాత కూడా మళ్ళీ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున బయట క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇదైతే పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయానికి మొత్తం విద్యుత్ దీప ఆకారాలతో కూడా మొత్తం కూడా పూలతో కూడా డెకరేషన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే స్వామివారి గర్భగుడికి లోపలికి వెళ్ళడానికి కూడా మొత్తం కూడా భక్తులు పెద్ద ఎత్తున లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి, స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం 10:30 తర్వాత కూడా శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. వచ్చే భక్తులను కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.